హాయ్ గాయస్ వచ్చేసి మన పత్తి చేనులో ఉన్నాం చూడండి. ఇది వచ్చేసి ఇలా ఉంది మన పత్తి కాయ దశ కానీ ఇతర రకాలుగా అన్నీ ఇలా ఉండడం జరిగింది అనమాట. బ్యాక్ కెమెరాతో మీకు మొత్తం చూపిస్తా తోట అనేది. ఎటు చూసుకున్న కాయ ఇలా ఉండడం జరుగుతుంది అనమాట. గులాబీ రంగు పురుగును అనేది 100% అరికట్టడం జరిగింది అనమాట. వచ్చేసి ప్రతి కాయ నీట్గా పగలడం జరుగుతుంది అనమాట. స్టెప్ బై స్టెప్ కాయ అలా ఉండడం జరుగుతుంది చూడండి. మనకు కాయ పగలడం కానీ అంత నీట్గా పగిలింది అనమాట. సుడి దగ్గర పూత కాత కాయ ఇలా ఉండడం జరుగుతుంది అనమాట. వచ్చేసి ఎటు చూసుకున్న పత్తి ఇది రెండో విడుపు ఏరడం జరుగుతుంది అనమాట. ఇలా ఉంది ఎటు చూసుకున్నా ఇలా ఉండడం జరిగింది అనమాట. మనం ఎటు చూసుకున్నా కాయ పట్టి కిందకి వంగడం జరిగింది అనమాట. కాయ పట్టుకేసి ఇలా కొమ్మలు అనేది కరగా లేవు. ఇలా ఎటు చూసుకున్నా ఇలా ఉంది మన తోటలో పత్తిలో అనమాట. మనకి స్ప్రేయింగ్లు శాతం తగ్గింది. అన్ని రకాలుగా వివిధ రకాలుగా ఏది చేసుకున్నా తగ్గింది అనమాట. మనకు కాయ గులాబీ రంగు పురుగు కానీ ఇది ఒక కాప్ సెట్టింగ్ కానీ ఇతర రకాలుగా చాలా బాగా వచ్చింది అనమాట. మనకు ఎలా వచ్చినా చూడు బ్రాంచెస్ కానీ బ్రాంచెస్ దగ్గర కాయ అనమాట. ఇలా ఉండడం జరిగింది అనమాట. వచ్చేసి తోట ఇప్పటికైనా మనకు స్ప్రేయింగ్ చేయకపోయినా 1 month బ్యాక్ అయిందనమాట. ఇంకా కాపు సెట్ అయింది కదా అని స్ప్రేయింగ్ ఎటుపోయింటే స్ప్రేయింగ్ చేయలేదనమాట. ఇలా ఉంది తోట ఎటు చూసుకున్నా కూడా. ఇంకా ఏమన్నా కాయ బాగా పగిలితే చాలు నీట్గా వర్షం రాకుండా అని కోవడం జరుగుతుంది అన్నమాట. వచ్చేసి ఎటు చూసుకున్నా ఇలా ఉంది తోట. ఆడ కులోళ్ళు వేరడం జరుగుతుంది అన్నమాట. పత్తి ఏరుతున్నారు. ఇది అన్నమాట. ఎటు చూసుకున్నా ఇలా ఉంది. ఎటు చూసుకున్న పత్తి ఇలా పగలడం జరిగింది అన్నమాట. వచ్చేసి ఎటు చూసుకున్నా ఎందుకంటే ఆడవాళ్ళు పత్తి ఏరుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర వాయిస్ గట్టిగా మాట్లాడలేకపోతున్నాం అనమాట. ఎందుకంటే కొత్తగా ఉంటుంది అనమాట. ఏది ఎవరికి చెప్తున్నాడు అనికేసి వాళ్ళ ఇదిగా అనుకుంటారు అనమాట. వచ్చేసి కూలోళ్ళు ఇది అనమాట. ఎటు చూసుకున్నా ఇలా ఉండడం జరుగుతుంది కాయ కానీ. ఇంకా చేనులు నడవడానికి రాదనమాట. మొత్తం కమ్మలు సాళ్ళకు అడ్డం పడ్డావు అనమాట. ఇలా చిన్నగా చెయ్యి అనుకొని ముందుకెళ్ళాలన్నమాట. ఇలా కాయ బట్టి ఇలా అడ్డం పడడం జరిగింది అనమాట. ఎలా కిందకి పడ్డా చూడండి కొమ్మలు అనేది. ఇలా కాయ గట్టిగా పట్టుకొని సుడు దగ్గర ఇలా కిందికి పడ్డారు. ఈ ప్లేస్లో అనేది మిరపనార పోసిండేది అనమాట. మిరపనార పోసిన ప్లేస్ అనమాట. మనం వచ్చేసి మిరపనార పీక్కొని పోయిన తర్వాత ఇలా మళ్ళీ పత్తి నాటడం జరిగింది అనమాట. ఇది ఎలా ఉంది చూడండి. చూసుకున్న గ్రీన్నెస్గా కాయ ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి మిరపనార నాటింది. మనకు మిరపకే ముందు ఎటువంటి స్ప్రేయింగ్ ముందు మిరపకే నారుకు దశలో స్ప్రే చేసుకునేది అనమాట. మిరపనారకి ఏదైనా ఉన్న ఆర్గానిక్లోన ఇప్పుడుకైనా ఇది మిరపనార ఎంత హెల్దీగా ఎలా ఉంది చూడండి. ముడత కానీ ఎటువంటి డిసీజ్ లేకుండా. ఎందుకంటే మనం మిరపకి 8 daysకి అలాగా అక్కడ స్ప్రే చేస్తాం ఇతర రకాలుగా ఆయిల్స్ కానీ ఇతర రకాలుగా. దీనికి ఎటువంటి స్ప్రేయింగ్లు మనకు పత్తికి ఏదైనా మన కాటన్కి స్ప్రే చేసుకున్నప్పుడు ఇంకా అంత కాయ పగులుతుంది కాబట్టి ఎటువంటి స్ప్రేయింగ్లు చేయడం లేదు. అయినా గ్రోత్ కానీ కాయ కానీ ఇలా ఉంది మిర్చి గున్న అన్నమాట. ఇది వచ్చేసి మిరపనార మనం పత్తి చేనులో నారు పోసుకున్నాం కదా. ఇది మళ్ళీ వెనక నుంచి నాటుకున్నది అనమాట. ఇది ఫ్లవరింగ్ గూడు దశలో ఇలా ఉంది అనమాట. గ్రీన్నెస్గా